పోగొట్టుకుని అప్పుల్లో దినదిన గణం నూరేళ్ళ ఆయుష్లాగా ప్రజలు ఉన్నారు సామాన్యులు. జగన్మోహన్ రెడ్డి మాత్రం 4 లక్షల కోట్లు సంపాదించి ఈ దేశంలోని అతిపెద్ద పెత్తందారు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవమా కాదా చెప్పాలి. నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? నా మీద కుట్రతో సోనియా గాంధీకి నా మీద కేసులు పెట్టిందన్నావు, కేంద్ర ప్రభుత్వం కేసులు పెట్టించిందన్నావు, దాంట్లో చంద్రబాబు సహకారం ఉందన్నావు. ఇవాళ నీ సొంత చెల్లెలు నీ సొంత ఊర్లో కడపలో ప్రెస్ మీట్ పెట్టి ఈ మాట మాట్లాడిందంటే ఏది వాస్తవం? అమ్మను మోసం చేశావు, పార్టీ నుంచి తరిమేశావు, పార్టీ పదవి లేకుండా చేశావు, చెల్లిని మోసం చేశావు, నీ కోసం పాదయాత్ర చేసిన చెల్లి ఇవాళ నీ మోసాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇవాళ ఆమె పిసిసి అధ్యక్షురాలు అయ్యింది. బాబాయిని అయితే లేపేసిన వాళ్ళకి, బాబాయిని లేపేసిన వాళ్ళకి, వివేకానంద రెడ్డిని చంపేసిన వాళ్ళకి నువ్వు అండగా ఉన్నావు. ఏంటి అరాచకం? భారతీరెడ్డి ఎందుకు మాట్లాడదు? భారతీరెడ్డి ఎంత పెద్ద అంశం, తన ఆడపడుచైన షర్మిల వాస్తవాలు బయట పెడితే నిజం చెప్పాలిగా. ఎందుకు వెళ్ళారండి మీరు సోనియా గాంధీ దగ్గరికి? ఏ రహస్యాలు మాట్లాడటానికి వెళ్ళారు? భారతీరెడ్డి, అనిల్ కుమార్ చెప్పండి, పోనీ అదన్నా చెప్పండి. మేము ఈ రహస్యాలు మాట్లాడటానికి వెళ్ళాం, ఈ రహస్యాలు మాట్లాడటానికి ఆమె కాళ్ళు పట్టుకున్నాం, దీనికోసం ఈ పని మీద వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాం అని చెప్పండి. పోనీ ఎందుకు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి, అనిల్ కుమారు బెయిల్ కోసం నా భర్తకు బెయిల్ ఇప్పించండి అని వాళ్ళ కాళ్ళు పట్టుకొని సోనియా గాంధీ లోతైనటువంటి లోపాయకార ఒప్పందాలు పెట్టుకొని బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. ఇది వాస్తవని సొంత చెల్లెలే చెప్పినాక ఇంకా నువ్వు ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. మొన్నటిదాకా ఏమన్నావు? నాకు టీవీలు లేవు, నాకు మీడియా లేదు, నాకు ఛానల్స్ లేవు. సొంత చెల్లెలు చెప్తా ఉంది 50% వాటా జగన్మోహన్ రెడ్డిది, 50% వాటా షర్మిలది. సొంత చెల్లెలు చెప్తా ఉంది. ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి? ఇది వాస్తవం కాదా? పోనీ వాస్తవం కాదంటే బయటకు వచ్చి చెప్పు. నాకు వాటా లేదు. సాక్షి టీవీ ఎవరిది? సాక్షి పేపర్ ఎవరిది? సాక్షి పేపర్లో వాటాలు ఉన్నాయా లేదా? నీ పనికి నీ అవసరానికి ఎవరికైనా లంచాలు ఇస్తావు. నీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీని పంపించి ఇంకొక లాబీయిస్ట్ అయినటువంటి ఒక ఐఆర్ఎస్ అధికారిని పంపించి న్యాయ వ్యవస్థకే 2 కోట్లు వాచి ఇవ్వాలని చూసిన వాడివి. అంత జగన్మోహన్ రెడ్డి ఇంత లాబీయింగ్ దేనికోసం చేస్తా ఉన్నావు? ఇవాళ ఈ రాష్ట్రంలో గనులను దోచేసావు, భూములను దోచేసావు, ఇసుకను దోచేసావు, లిక్కర్ను మాఫియా చేసావు, కరెంట్ ఛార్జీలు దోచేసావు. 4 లక్షల కోట్లకు అధిపతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దేశంలో పెద్ద పెత్తందారు. ఇతనే పెద్ద పెత్తందారు. నువ్వు కాదంటే నువ్వే వాలంటీర్గా వచ్చి లై డిటెక్టర్ పరీక్ష చేయించుకోవాలి జగన్మోహన్ రెడ్డి. మేము మొదటి